వాళ్ళ దగ్గర ఉన్నటువన్నిటిని తీసి యాకోబు చేతిలో పెడితే యాకోబు గుంట తీసి గుంటలో పాతి పెట్టేసి అప్పుడు లేచి బేతేలులో అడుగుపెట్టారంట. కట్టుగట్టిగా చప్పట్లో. మరి ఇలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడా? శరీర సంబంధమైనవన్నీ సంఘంలోకి తీసుకొచ్చి రుద్దే వాళ్ళ ప్రార్థన వింటాడా? ఎస్ ఆర్ నో? చెప్పండి, అందరూ చెప్పాలా? శరీర సంబంధమైనవన్నీ మందిరంలోకి తెస్తే దేవుడు వింటాడా? శరీర సంబంధమైనవన్నీ పాతిపెట్టి ఆత్మను మాత్రమే అభివృద్ధి చేయడానికి మందిరంలోకి తీసుకొస్తే, ఆత్మతో మాత్రమే మనం మందిరంలోకి రాగలిగితే మరి ఆత్మ చేసే ప్రార్థన దేవుడు వింటాడు కదా. ఆమేన్. అందుకే అక్కడ అంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో